హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే పన్నీర్ కాజు మసాలా కర్రీ తయారు చేయడానికి పన్నీర్ నేను 250 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. కాజు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. అలాగే పెరుగు సరిపడినంత, టమోటా మాత్రం సన్నగా 2 బిక్స్ టమోటాని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ 1 కప్పు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకే కొద్దిగా చెక్క, 2 ఇలాచి, 5-6 లవంగాలు, 2 ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారండి. ఇంకా ఆలస్యం. ముందుగా మన పన్నీర్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇది మాత్రం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ని కూడా వేసేసుకుందాం. ఇరువైపులా వేయించుకోవాలి. వేయించి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం ఇరువైపులా వేయించి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్లోకి ఇవి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మాత్రం ఇదే పాన్లోకి ఆయిల్ వేసుకుని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మాత్రం ఆనియన్స్ అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇందులోకే ఇది మాత్రం గోడంబిని కూడా వేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసేసుకుందాం. దోరగా మెత్తగా వేయించుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి తక్కువ మంటలో పెట్టుకొని వేయించుకోవాలి. మన చెక్క, లవంగము, ఇలాచి కూడా వేసేసుకుందాం. ఇది మాత్రం మన గోడంబి, టమోటో, ఆనియన్స్ని, చెక్క, లవంగము, ఇలాచి వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకొని వీటిని చల్లారనిచ్చి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం వీటి రెస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అది. నెయ్యిలో అంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ మాత్రం నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక ఇందులోకి ఈ మాత్రం పచ్చిమిర్చి, మాత్రం అల్లం పేస్ట్ వేసుకోవాలి. మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కాజు కూడా వేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం మంటలోనే దోరగా వేయించుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకోవాలి. ఇది మాత్రం పెరుగు కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీకి వేయించి పెట్టుకున్న టమోటో, ఆనియన్స్, గోడంబి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వీటిని బాగా ఇందులోనే ఉడికించుకోవాలి. మాత్రం పసుపు, స్పూన్ ధనియాల పొడి, స్పూన్ కారం పొడి, కొద్దిగా గరం మసాలా, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇందులోకి మన రుచికి సరిపడా ఉప్పు చూసేసుకోండి. సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మాత్రం ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. జారు కడిగి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ చపాతీలోకి కానీ, వేడి అన్నంలోకి కానీ చాంద్రం కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అవుతుంది. తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. కాజు పన్నీరు మసాలా కర్రీ ఇది. పన్నీరు 250 గ్రాములు తెచ్చుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా మసాలాలు వేసాను ఆ విధంగా వేసి ఇది ముందుగానే కొద్దిగా ఉప్పు, కారం వేసి దీన్ని చేసి గార్నిష్ చేసి మెత్తగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకి మన పన్నీరు ముక్కలు వేయించుకోవాలి. ఎంతో సింప్లీ టేస్టీ మన పన్నీర్ కాజు మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. గ్రేవీ చపాతీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, వేడి అన్నంలోకి కానీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన వేడి అన్నం రెడీ అయింది. మన పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇది చపాతీలకు చాలా బాగుంటుంది. లెవెల్ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఉప్పు, కారాలు, మసాలాలన్నీ అంత పర్ఫెక్ట్గా, అంత బాగా ఫస్ట్ క్లాస్గా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా పన్నీర్ మసాలా ఒకసారి ట్రై చేయండి. మెత్తగా ఉడికింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. వేరే లెవెల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అర్థం ఆహా ఏమి రుచి తినరామై మరచి అనే లెవెల్లో ఉంది. అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్గా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. తినేదానికి వేరే లెవెల్. చూసారా? ఇప్పుడు నేను పన్నీర్ కాజు మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చపాతీలోకి కానీ,
ఫీచర్స్ లో కానీ చాలా సూపర్ గా ఉంటుంది. ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.